నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. గ్లోబల్ సమిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏర్పాట్లు, ప్రోగ్రామ్ షెడ్యూల్ ను అధికారులు వివరించారు. డివోస్ వరల్డ్ ఎకనామిక్ సమిట్ ఈ గ్లోబల్ సమిట్ విజయాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. భవిష్యత్ వృద్ధి ప్రణాళికను ప్రధానంగా చేర్చాలని, ఈ పత్రాల్ని ప్రజలకు డిజిటల్ గా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రపల్లి నరసన్నపేటలో ఏకాగ్రీవంగా ఎన్నికైన సర్పంచులతో మాట్లాడిన ఆయన అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కొన్ని కష్టాలు ఎదుర్కోవాలని అన్నారు. వాటిని తట్టుకోవాలని సూచించారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు అధైర్యపడొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని ప్రజలు ఆశలు పెట్టుకొని ఆగం కావద్దన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అమరావతిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులను నేరుగా స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పౌరులు తమ సమస్యలను, వినతి పత్రాలను సీఎంకు సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీయాలు ఎవరు ఎవరిని దెబ్బతీయరు. వారు వేసే అడుగులు, చేసే పనులే వారిని వెనక్కి నెడతాయి లేదా ముందుకు తీసుకెళ్తాయి. రాజకీయాల్లో స్వయంకృత తప్పులు నాయకులకు ఇబ్బందిగా మారతాయి. ఈ విషయంలో వైసీపీ అధినేత తనను తానే డైల్యూట్ చేసుకుంటున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఏ పార్టీ అయినా పుంజుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. కానీ వైసీపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలంతా ఒకవైపు ఉంటే వైసీపీ మరో బాటలో ప్రయాణిస్తుంది. తాజాగా జగన్ ప్రస్తావించిన అంశంలో ప్రజాకోణం కనిపించకపోగా మరింత బలంగా తన తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని వాదనలు వెల్లువెత్తుతున్నాయి. భారత్లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్. రష్యా తయారు చేసిన రియాక్టర్లతో భారత్లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశంపై చర్చించినట్లు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్థలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందం జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కుండకులంలో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్ VVERలను భారత్ నిర్వహిస్తుంది.